హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఇండియాలోనే అత్యంత పెద్ద రియాలిటీ షో. ఎమోషన్స్, డ్రామా, గేమ్, ఫేమ్ అన్నీ కలిపిన బిగ్ బాస్. కానీ ఇది ఎక్కడ మొదలైంది? ఎవరు మొదటి హోస్ట్? ఎలా ఒక్కో భాషలో హోస్ట్ ప్రేక్షకుల మనసు గెలిచాడు? మరి బిగ్ బాస్ అనే షో ఎందుకు అంత పెద్ద హిట్ అయింది అనే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు కానీ ఈ ఛానల్కి మొదటిసారి వస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 2006 ఇండియన్ టెలివిజన్లో ప్రేక్షకులు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని కాన్సెప్ట్ చూడబోతున్నారు. ఒక పెద్ద ఇల్లు, లోపల 15 మంది ప్రముఖులు, బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ లేకుండా కెమెరాల ముందు 100 రోజుల పాటు ఉండాలి. అదే మొదటిసారి బిగ్ బాస్ హిందీ సీజన్ 1. మరి ఆ లెజెండరీ షోకి మొదటి హోస్ట్ అర్షద్ వార్షి. అతని ఫన్నీ హోస్టింగ్ స్టైల్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కానీ అప్పట్లో ఎవరు ఊహించలేదు ఈ చిన్న రియాలిటీ షో ఈరోజు పాన్ ఇండియా హిట్ అవుతుందని. తర్వాత సీజన్కు హోస్ట్ మారాడు శిల్పా శెట్టి. తర్వాత అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు వచ్చి బిగ్ బాస్కు ఒక కొత్త లెవెల్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ వచ్చాక షోకు ఒక్కసారిగా దేశమంతా పాపులర్ అయింది. ప్రతి వీకెండ్ కవర్ ఇప్పుడు ఇది ఒక ఈవెంట్లా మారిపోయింది. హిందీలో బిగ్ బాస్ సక్సెస్ చూసి ఇతర భాషలు కూడా ఆ ఫార్మాట్ని తీసుకున్నాయి. ఇక్కడి నుంచి మొదలైన బిగ్ బాస్ మల్టీవర్స్. 2017లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్గా వచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 1. హోస్ట్ ఎవరో తెలుసు కదా, మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అతని ఎనర్జీ, డైలాగ్స్, ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తర్వాత నాని, నాగార్జున వంటి హోస్టులతో ఈ షోకి తెలుగు వాళ్ళలో ప్రత్యేక అభిమానులు ఏర్పడ్డారు. అదే ఏడాది తమిళ్లో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయింది. హోస్ట్ ఎవరో తెలుసు కదా, మన కమల్ హాసన్. ఆయన హోస్టింగ్ క్లాస్, సీరియస్నెస్, హ్యూమర్ అన్నీ మిక్స్ అయ్యి తమిళ బిగ్ బాస్ ఇప్పుడు ప్రతి సీజన్కి ఒక ఫెస్టివల్లా మారింది. ఇక దక్షిణ భారతదేశంలో బిగ్ బాస్కి మొదటి అడ్డా కన్నడ. 2013లోనే కిచ్చా సుదీప్ హోస్ట్గా వచ్చాడు. ఇప్పటి వరకు ప్రతి సీజన్కు ఆయనే ఫేస్. ఆయన అథారిటీ, వాయిస్, యాటిట్యూడ్ బిగ్ బాస్ కన్నడను ప్రత్యేకం చేశాయి. 2018లో బిగ్ బాస్ మలయాళం ప్రారంభమైంది. హోస్ట్గా మన లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్. ఆయన రాయల్ ప్రెజెన్స్ అండ్ కూల్ హోస్టింగ్ స్టైల్ మలయాళ ఆడియన్స్కి కొత్త అనుభూతిని ఇచ్చింది. మరాఠీ వెర్షన్స్కి మహేష్ మంజ్రేకర్ హోస్ట్గా వచ్చారు. ఆయన సీరియస్ టోన్, ఎమోషనల్ డైలాగ్స్ ఆ షోకి రియాలిటీ ఫీల్ని ఇచ్చాయి. మరి బిగ్ బాస్ బెంగాల్లో 2013లో మిథున్ చక్రవర్తి హోస్ట్గా వచ్చారు. ఆయన చార్మ్, స్టేజ్ ప్రెజెన్స్ ఆ షోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం గోడలతో నిండి ఉన్న ఇల్లు మాత్రమే కాదు, అది మానవ భావోద్వేగాలతో కూడా నిండి ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, తర్వాత అదే ఫ్రెండ్షిప్ గొడవగా మారుతుంది. ఇక్కడ ప్రతి సెకండ్కు కెమెరా ఉంటుంది, ప్రతి మాటకు జడ్జిమెంట్ కూడా ఉంటుంది. ఇదే బిగ్ బాస్ యొక్క అసలు మ్యాజిక్. ప్రేక్షకులు బయట నుంచి చూస్తూ లోపల వాళ్ళ భావోద్వేగాలను అనుభవిస్తారు. అందుకే ఈ షో అంత సక్సెస్ అయింది. బిగ్ బాస్ కేవలం ఒక షో కాదు, అది ఒక బ్రాండ్. ప్రతి హోస్ట్కి తనదైన గుర్తింపు ఉంటుంది. సల్మాన్ ఖాన్ ఎమోషన్ అండ్ స్ట్రిక్ట్, కమల్ హాసన్ ఇంటెలిజెంట్ అండ్ ఫిలాసాఫికల్, నాగార్జున క్లాస్ అండ్ హ్యూమన్ టచ్, సుదీప్ అథారిటీ అండ్ ఎంటర్టైన్మెంట్, మోహన్ లాల్ రాయల్ అండ్ కామ్. ఇన్ని భాషల్లోని బిగ్ బాస్ ఒకే ఫార్మాట్లో వేరు సోల్స్ ఇచ్చారు. ప్రేక్షకులు బిగ్ బాస్ను ఎందుకు ఇంతగా లవ్ చేస్తారు? ఎందుకంటే ఇది మన లైఫ్లోని మిర్రర్లా చూపిస్తుంది. జలసీ, ఫ్రెండ్షిప్, లాయల్టీ, ఫేక్నెస్, నిజమైన ఎమోషన్స్ అన్నీ ఇక్కడ స్పష్టంగా కనబడతాయి. మరి షో కూడా ఎప్పటికప్పుడు మారుతూ మనసులో నాటుకుపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఉండరు. వాళ్ళు నవ్వినా, ఏడ్చినా, ఫైట్ చేసినా ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. టీవీలో చూస్తున్నది కేవలం ఒక రియాలిటీ షో కాదు, అది ఒక పూర్తి నియంత్రణలో నడిచే ప్రపంచం. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన క్షణం నుండి కంటెస్టెంట్స్పై 100కి పైగా కెమెరాలు కనపడతాయి. ప్రైవసీని కాపాడుతూ యాక్టివిటీ మానిటర్ చేసేలా ఆ హౌస్లో కెమెరాలను అమర్చారు. కంటెస్టెంట్లు మాట్లాడిన ఒక్క మాటను కూడా టీం మిస్ చేయకుండా రికార్డ్ చేస్తుంది. వాళ్ళ మెడలో ఉన్న మైక్ మాత్రమే కాదు, గోడల మధ్యలో దాగి ఉన్న మైకులు కూడా వినిపిస్తాయి. ఎవరైనా విస్పర్గా మాట్లాడినా ఆర్ కంట్రోల్ రూమ్లో లౌడ్గా వినిపిస్తుంది. అంటే బిగ్ బాస్లో ఎవరికి సీక్రెట్ అండ్ లగ్జరీ అనేది అస్సలు ఉండదు. అలాగే హౌస్ వెనక ఒక గది ఉంటుంది, డార్క్ లైటింగ్, డజన్స్ ఆఫ్ స్క్రీన్స్. ఇదే అసలైన బిగ్ బాస్ బ్రెయిన్. ఇక్కడ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూర్చొని ప్రతి కెమెరాని ఫీడ్ చేస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారు అన్నీ కనిపిస్తాయి. ఏ సీన్ టీవీ ముందు చూపించాలి, ఏది కట్ చేయాలనేది అక్కడే నిర్ణయించబడుతుంది. మనకు కనిపించేది కంటెస్టెంట్స్ మాత్రమే, కానీ హౌస్ వెనక ఇంకో ఇన్విజిబుల్ టీం ఉంటుంది. సుమారు 100కు పైగా సిబ్బంది, లైట్స్, కెమెరాస్, ఫుడ్ డెలివరీ, క్లీనింగ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు సీక్రెట్గా టనల్స్ ద్వారా వస్తారు, మరి వెళ్తారు. కంటెస్టెంట్స్కి వారు ఎప్పుడూ కనిపించరు, కానీ ఆ కిచెన్ ఫుడ్స్, ఆ ఫ్రిడ్జ్ సప్లై అన్నీ వాళ్ళ చేత ఉంటాయి. షోలోకి వెళ్ళే ముందు కంటెస్టెంట్స్ ఒక 60 పేజీల కాంట్రాక్ట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ కాంట్రాక్ట్లో స్పష్టంగా ఉంటుంది ఈ షో గురించి బయట మాట్లాడితే భారీగా ఫైన్ వేస్తామని. ఎవరైనా సీక్రెట్స్ బయట పెడితే 5 నుండి 10 లక్షల వరకు డిడక్షన్ ఉంటుంది. బిగ్ బాస్ వాయిస్ ఎవరిది? ఆ భయంకరమైన వాయిస్ గుర్తుందా? బిగ్ బాస్ హౌస్ ఈజ్ వాచింగ్ యూ అని వినిపించే టోన్ అసలు లైవ్ కాదు, అది ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ స్టూడియోలో రికార్డ్ చేసిన సౌండ్. ప్రతి వారం ఆ వాయిస్ కొత్త లైన్స్ రికార్డ్ అవుతాయి. తర్వాత ఎడిటింగ్ టీం వాటిని సింక్ చేస్తుంది. మీరు చూసే ఆ కలర్ఫుల్ హౌస్ నిజమైన ఇల్లు కాదు, అది రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన ఒక సెట్. గోడలు ఫ్లైవుడ్తో, ఫ్లోర్లు స్పెషల్ లైటింగ్తో, సీలింగ్తో స్పీకర్లు స్పెషల్ లైటింగ్తో, సీలింగ్లో స్పీకర్లు మరియు కెమెరాలు దాగి ఉంటాయి. ప్రతి సీజన్కి కొత్త థీమ్తో సెట్ మొత్తం మార్చేస్తారు. అంటే కంటెస్టెంట్స్ ఒక సినిమా సెట్లో జీవిస్తున్నారు, నిజమైన ఇంట్లో కాదు. మనకు అనిపిస్తుంది బిగ్ బాస్ ఇప్పుడు ఈ టాస్క్ ఇచ్చాడు అని,
కానీ నిజం ఏంటంటే ఆ టాస్క్స్ వీక్స్ ముందే క్రియేట్ చేసిన ప్లాన్ అవి. కానీ నిజం ఏంటంటే అన్ని టాస్క్స్ వీక్ ముందే క్రియేటివ్ టీమ్ ప్లాన్ చేసినవే. కెమెరా యాంగిల్స్, డైలాగ్స్ కూడా రిహార్సల్ చేస్తారు కొన్నిసార్లు. స్పాంటేనియస్ అనిపించినా దాని వెనక ప్రొడక్షన్ స్ట్రాటజీ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫ్రీగా ఉండరు. ప్రతి కంటెస్టెంట్స్కి వీక్లీ పేమెంట్ ఉంటుంది. సాధారణంగా 1 లక్ష నుండి 5 లక్షల వరకు ప్రతి వారం ప్రతి కంటెస్టెంట్ తీసుకుంటారు. ఫేమస్ స్టార్స్ అయితే 10 లక్షల వరకు కూడా కొన్నిసార్లు ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో క్లాక్ అనేది అస్సలు ఉండదు. ఫోన్ కూడా, మరి ఇంటర్నెట్ కూడా. కంటెస్టెంట్స్ టైం, డే, నైట్ అన్నీ మర్చిపోతారు. ఆ ప్రపంచంలో బిగ్ బాసే దేవుడు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు నిద్రపోవాలి అన్నీ ఆయన ఆదేశాల మీద జరుగుతాయి. 2006లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్గా మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు భారతదేశంలోనే ప్రతి భాషలో ఒక సంస్కృతి అయిపోయింది. అది కేవలం రియాలిటీ షో కాదు, ఇది మన భావోద్వేగాల ప్రతిబింబం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తనూజానా, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఓటింగ్ ప్రకారం అయితే తనూజాకి ఎక్కువ ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ అందరూ కళ్యాణే గెలవాలని కోరుకుంటున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.